గడిచిన కొన్ని వారాలుగా మనము ఆ కొండ మీద ప్రసంగాన్ని సుదీర్ఘంగా ధ్యానిస్తున్నాము. ఎందుకంటే మనందరి ఆత్మీయ జీవితాలలో ఇది అత్యంత ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుంది. దేని మూలంగా పరిశుద్ధ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు 3 దినాలు 3 రాత్రులు సుదీర్ఘంగా మధ్యలో ఏ అంతరాయము లేకుండా ఈ ప్రసంగాన్ని ప్రసంగించాడు. ఇంకొక మర్మం ఏంటంటే, ఇది ప్రభువు యొక్క గడిచిన 30 సంవత్సరాల ఏదైతే మర్మముగా ఉందో ఆ 30 సంవత్సరాల యొక్క జీవితం, దానిని ఈ కొండ మీద ప్రసంగంలో ఆయన బోధిస్తూ వచ్చాడు. అలాగే శిష్యత్వానికి పిలుపు ఏదైతే ఉందో, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20వ వచనంలో ప్రభు పిలిచాడు, మీరు జనులందరినీ నాకు శిష్యులుగా చేయుడి. కనుక శిష్యులుగా ఎలా చేయాలా? శిష్యులుగా మీరు జనులందరినీ విశ్వాసులుగా చేయండి అనలే, మీరు జనులందరినీ నాకు శిష్యులుగా చేయండి. శిష్యులకు విశ్వాసులకు వ్యత్యాసం ఉంది. యేసు ప్రభువునందు నమ్మిక ఉంచివారు, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు విశ్వాసులు. కానీ శిష్యత్వంలోకి వచ్చినప్పుడు పరిశుద్ధ దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు, కొన్ని షరతులు పెట్టాడు. ఆ షరతులు మీరితేనే తప్ప మనము శిష్యత్వానికి అర్హులం కాదు. ఎవరైతే తన తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను తన సొంత ప్రాణంతో సహా ద్వేషించి, అంటే ప్రభువుని అత్యధికంగా మనం ప్రేమించే అనుభవం లేకపోతే వాడు యేసు ప్రభుకి శిష్యుడు కానేరడు. ఇది ప్రభు సెలవిచ్చుకున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచడం, దేవుని మందిరానికి రావడం, ఏదో దేవుని మాటలు వినడం, ఒక దండం పెట్టుకోవడం, ఇంటికి వెళ్ళిపోవడం, ఇది ఒక ఎత్తు అయితే, దేవుని కొరకు తమ మిగిలిన జీవితాన్ని సమర్పించుకోవడం, ఇక నేను జీవించుట నీ కొరకే. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఆ మాట కూడా ఎంత స్పష్టంగా, ఇక జీవించువాడు తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవించవలని. కనుక ఏ సంఘమైనా చూడండి, ఆ సంఘంలో శేషము అనే ఒక మాట ఉంది. శేషం అంటే ఏంటి? సంఘంలో 100 మంది ఉన్నారనుకోండి, ఆ 100 మందిలో ఒక 2 లేక 3 వారు శేషం. వారు దేవుని వాక్యము చేత పట్టబడిన వారై, అందులో ఉండే సత్యాన్ని పూర్తిగా గ్రహించిన వారై, ఇప్పుడు తమ జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకున్నవారు. అలా అని చెప్పి సమాజంతో పూర్తిగా తెగదెంపులు చేసేసుకుని, ఇళ్ళు వాకిళ్ళు వదిలేసుకుని, కుటుంబాన్ని కాపురాన్ని వదిలేసుకుని కేవలం దేవుని మందిరంలో ఉండిపోవడం, ఇది కాదు ప్రభు కోరినది. సమాజములో ఉంటూ సమాజానికి వేరుగా ఉండడం. సముద్రములో ఓడ ఉంది, కానీ ఓడలో సముద్రం ఎలాగైతే లేదో అలాగే సమాజంలో మనం ఉన్నాం, కానీ సమాజం మనలో రాకూడదు. మనము ప్రభువు కొరకు నాజీరు చేయబడిన వారు, ప్రభువు కొరకు ప్రత్యేకింపబడిన వారు, ప్రభువుతో మనకి ఒక బంధం ఏర్పడింది, ప్రభువుతో కాపురము చేయవలసిన వారు, ప్రభువుతో కలిసి సంసారము చేయవలసిన వారు. చాలా ముఖ్యమండి. అందుకనే ప్రభు ఏమన్నా విశ్వాసులు కాదు, జనుల్ని నాకు శిష్యులుగా చేయి. శిష్యులు ఎవరు? ప్రభువుని అంట పెట్టుకుని ఉన్నవారు. శిష్యులు ఎవరు? ప్రభువుని వెంబడిస్తున్నవారు. శిష్యులు ఎవరు? ప్రభు ప్రతి ఆజ్ఞను గైకొన్నవారు. శిష్యులు ఎవరు? ప్రభు పాదాల దగ్గర కూర్చున్నవారు, ప్రభు బోధన వింటున్నవారు, ప్రభు దగ్గర దినదినము నేర్చుకుంటున్నవారు, అంతకంతకు ప్రభు స్వారూప్యంలోకి రూపాంతరం చెందుతున్నవారు. అందుకొరకు మనము ఈ ధ్యానాన్ని మొదలుపెట్టాం. మీరు గమనించి చూస్తే ఇంతవరకు ఈ 13
వర్తమానాలు ఏవైతే మనం ఇంతవరకు ధ్యానించి విన్నామో, విన్న దాన్ని బట్టి మళ్ళీ చెప్పు, చాలా జాగ్రత్తగా మీరు వినండి. మనం ఏదైతే విన్నామో దాన్ని గనక మనం అనుసరించి జీవిస్తే, కొండ మీద ప్రసంగంలో ప్రభు ఏ ఏ సంగతులు మనకి ఆజ్ఞాపించాడో, ఏ విషయాలు మనకి బయలుపరిచాడో, వాటిని గనక మనము అనుసరించి జీవిస్తే సమాజంలో ఉండే మిగతా క్రైస్తవుల కంటే ఖచ్చితంగా మీరు వారి కంటే మెరుగైన క్రైస్తవ జీవితాన్ని జీవించగలరు. చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏవైతే మీరు విన్నారో మందిరంలో, ఏవైతే ఈ సంఘంలో మీరు విన్నారో, దాని కనుక మీరు అనుసరించి నడుచుకుంటే, దాని కనుక మీరు మీ జీవితంలో ఒక భాగం కింద మార్చేసుకుంటే, మీ జీవన శైలి విన్న దానిని బట్టి సమానంగా మీరు తూకం వేసుకుని చూసుకుంటే, డెఫినెట్లీ ఖచ్చితంగా సగటు నామకాంత స్థితిలో ఉన్న క్రైస్తవుడి కంటే మీ క్రైస్తవ జీవితం మెరుగ్గా ఉంటుంది. అండ్ మన మందిరములో కొత్త నిబంధన సంఘముగా ఈ కొత్త నిబంధనలో ఉండే ప్రతి మర్మమును అండ్ నిజంగా ఎస్ దేవుని సంకల్పం, దేవుని అపారమైన కృప, దేవుని అపారమైన ప్రేమ, ఇట్టి విషయాలు ఈ మన అడీకోలలో కానీ ఈ మండలంలో కానీ చాలా మందికి బయలుపరచబడ్డాయి. చాలా మందికి తెలియదు. మీరు ధన్యులు, ఈ విషయాలు ప్రభు మీకు బయలుపరిచారు. ఇక్కడ మనందరికీ ఒక ప్రమాదం కొంచెం, ఇక్కడ మనందరికీ ఒక ప్రమాదం కొంచెం, అదే మనం ధ్యానించబోయే 9వ ఉండకూడని లక్ష్యం. కనుక మీరు గమనించి చూడండి. దేవుడు పెట్టిన స్థాయి, దేవుడు నమ్ముకున్నానని చెప్పుకుంటే కాదంట, నిజంగా ప్రభు శిష్యుడైతే ఎలా ఉండాలి, మనలో ఉండవలసిన 9 మంచి లక్షణాలు, మనలో ఉండకూడని 9 చెడ్డ లక్షణాలు, వీటిని మనం ధ్యానిస్తూ వచ్చాం. మీరు గమనిస్తే ఈ స్థాయి చాలా పైకి ఉంది. దాన్ని అందుకోవడం, అలాగా అనుసరించి జీవించడం మనకి చాలా కష్టం. కానీ కొత్త గొప్ప వాటిని మనం దాటుకుంటూ వచ్చాం. అనేక విషయాలలో మనం విజయం పొందుతూ వచ్చాం. ఉదాహరణకి గొణుగులు చనుగుళ్ళు మానే అనుకున్నాం. ఇంత ముందర గొడుక్కునేవాళ్ళం, చడుక్కునేవాళ్ళం, వాటిని జయించామనుకున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అదే దేవుని నమ్ముకున్న వారిలో గొనుగుళ్ళు సణుగుళ్ళు మనం చూసినప్పుడు మనలో ఒక స్వభావం ఉండకూడని, మత్తయి సువార్త 7వ అధ్యాయం కొత్త నిబంధనలో 7వ పేజీ, మత్తయి సువార్త 7వ అధ్యాయం కొత్త నిబంధనలో 7వ పేజీ, మొదటి వచనం, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడు. కనుక పెద్ద శోధన. హృదయ ఈ శరీరానికి వాంఛలు ఉన్నాయి. అలాగే తీర్పు తీర్చేది కూడా ఒక వాంఛ లాంటిది. లోపల నుంచి అది మనల్ని శోధిస్తూ ఉంటుంది. తీర్పు తీర్చేయాలి వెంటనే. ఇప్పుడు అనేక విషయాలు మిగతా క్రైస్తవులకి తెలియని లోతైన సంగతులు, లోతైన మర్మాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరిచాడు. ఆ సంగతులను, ఆ విషయాలని మనకి తెలుసు. వాటిని ఆధారం చేసుకుని, వాటిని కొంతలో కొంత మన జీవితంలో అనుసరించి నడుచుకోవటం వలన కొన్నింటి మీద మనకి విజయం వచ్చింది. ఈ విజయం వచ్చే మూలంగా ఇప్పుడు కొంచెం ఉన్న ప్రమాదం ఏంటంటే, మిగతా వారికంటే నేను కొంచెం మెరుగైన స్థాయిలో ఉన్నా, మెరుగైన ఆత్మీయ అంతస్తులో ఉన్నా, నేను ఈ పాపము నుండి విజయం పొందా, నాలో ఈ బలహీనత నుండి నేను దాటుకుని వచ్చా. కనుక ఆ విశ్వాసరాల కంటే
నేను గొప్ప, నేను మెరుగాను. పరోక్షంగా నేనేం చేస్తున్నా? తీర్పు. ఇది పెద్ద శోధనండి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరి మనోనేత్రాలు వెలిగించుడుగా. కనుక జాగ్రత్త. ఎంత భయంకరమైన ప్రమాదం. అందుకనే చివరికి వచ్చేటప్పటికి ఈ హెచ్చరిక జారీ చేశాడు, మీరు తీర్పు తీర్చకుడి, తీర్పు తీర్చద్దు. అండ్ విశ్వాసాలకు అందరికంటే పెద్ద శోధన ఏంటి తెలుసా? తీర్పు తీర్చకుండా ఉండలేరు వాడు. అండ్ తీర్పు తీర్చడంలో టైమే పట్టదు. వెంటనే అది అంత భయంకరమైన శోధన అన్నమాట. నువ్వు తీర్పు తీర్చకుండా ఉండలేవు. కానీ ప్రభు అంటాడు, ఇన్ని సంగతులు విన్నారు కదా, ఇప్పుడు మీకు కొంచెం ప్రమాదం ఏంటంటే మిమ్మల్ని మీరు ఏమనుకుంటున్నారు? మేమెంతో ఆత్మీయంగా అభివృద్ధి చెందేసాము కాబట్టి మిగతా వాళ్ళందరూ ఆ స్థితిలో లేరు. ఆ సంఘం ఇలా, ఈ సంఘం ఇలా, వీళ్ళిలా, వీళ్ళలా, వాళ్ళిలా, వీళ్ళిలా. ఇది సోదరు. వాళ్ళు ఉండలేరు, వాళ్ళు ఉండరు కూడా. నువ్వు ఎలా వాడికి తీర్పు తీరుస్తావు? వాళ్ళు నువ్వు విన్నంత వాళ్ళు వినలేరు. కనుక నువ్వున్నట్టుగా వాళ్ళు ఉండాలని అనుకోవడం కూడా తప్పే, బుద్ధిపడడం. నేను గతంలో కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక్కడ నీ చేతికి 1,00,000 రూపాయలు ఇచ్చి హైదరాబాద్లో ఫలానా మనిషికి ఇమ్మన్నాడు. అక్కడికి వెళ్ళి ఎంత ఇస్తావు నువ్వు? 1,00,000 ఇవ్వాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమోనండి 10,000 ఇచ్చారంటే కుదురుతుందా? కుదరదు. అలాగే దేవుడు నీ చేతికి 1,00,000 రూపాయలు ఇచ్చాడు అనుకో, వాళ్ళకి 10,000 ఇచ్చాడు. వాడు 10,000కే సమాధానం చెప్పాలి. నేను 1,00,000 రూపాయలకి సమాధానం చెప్పాను, వాళ్ళు చూసావా 10,000కే సమాధానం చెప్పారంటే కుదరదు. ఆ తీర్పు తీర్చే అధికారం నీకు లేదు. కనుక ఇక్కడ హెచ్చరిక మనం గమనించాలి. భయంకరమైన శోధన మనందరికీ. మన ఆత్మీయ స్థాయి, మన ఆత్మీయ అంతస్తును ఇతరులతో తూకమేసుకుని వాళ్ళకంటే మనం మెరుగ్గా ఉన్నామని ఎంచుకునే వారుగా ఉంటాం. అందుకనే ఏమని రాస్తుంది? మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు కనుక విశ్వాసులమైన మనం, శిష్యులమైన మనం ఒక మాట గుర్తుంచుకోవాలి. ఇది హెచ్చరిక. నేను కనుక తీర్పు తీర్చకపోతే నాకు తీర్పు తీర్చబడదు. అయితే ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. తీర్పుకు వివేచనకు వ్యత్యాసం. తీర్పు తీర్చద్దు అన్నంత మాత్రాన నువ్వు వివేచించకుండా ఉంటే మళ్ళీ మోసపోతావు. తీర్పు తీర్చడానికి వివేచించడానికి వ్యత్యాసం. సరేనా? పరిసయ్యులతో మాట్లాడుతూ యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభు ఒక మాట సెలవిచ్చాడు. పరిసయ్యులతో మాట్లాడుతూ ప్రభు అన్నాడు, నేను ఎవరికీ తీర్పు తీర్చను. చూడండి, త్వరగా తీయాలా? వాతావరణం బాగున్నట్టుంది. మాట 88వ పేజీ, కొత్త నిబంధనలో 88వ పేజీ, యోహాను సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. మీరు శరీరమును బట్టి నేను ఎవరికీ తీర్పు తీర్చను. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు కానీ నేను ఎవరికి తీర్పు తీర్చను. పరోక్షంగా జీవం కలిగిన దేవుడు ఏమంటున్నాడంటే, తీర్పు తీర్చే విషయము, వివేచించే విషయము రెండు వ్యత్యాసం. ఇందాక నేను చెప్పాను కదా. ప్రభువు ఆ మాట ఎందుకన్నాడు, నేను ఎవరికి తీర్పు తీర్చను. కానీ వాస్తవంగా లేఖనాల్లో చూస్తే ప్రభు తీర్పు తీర్చాడు. తీర్పు తీర్చే అధికారం కూడా ప్రభువుకు ఉంది.
తీర్పు తీర్చే అధికారం కూడా ప్రభువుకు ఉంది. మీకు ఒక వింతైన మర్మం చూపిస్తా చూడండి. ఒక వ్యక్తిని కనుక నువ్వు ప్రేమిస్తే నీ ప్రేమను ఉన్నతమైన అంతస్తుకు తీసుకెళ్ళాలి అంటే నువ్వు ఆ వ్యక్తిని వివేచించే స్థితిలోకి రావాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 178 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనంలో మీరు మొదటి భాగాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఒకవేళ ఇక్కడ మీకు అర్థం కాకపోతే మళ్ళా పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగి దీన్ని మరొకసారి ధ్యానించండి. 9వ వచనం, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను అనుభవ జ్ఞానముతోను నేను మామూలుగా నా తోటి సహోదరులుగా తోటి సహోదరులుగా నేను ప్రేమించిన వాడు, కానీ నా ప్రేమ ప్రభువు ప్రేమతో సమానంగా చేసుకోవాలంటే నేనేం చేయాలంట? వివేచనలో ఎదగాలి, వివేచించే స్థితిలో ఉండాలి. నా సహోదరుడు ఆత్మీయంగా ఎదుగుతున్నాడా లేదా, అది తీర్పులోకి రాదు. నేను అది వివేచించాను. ఒకవేళ నేను యథార్థంగా, నేను అందుకనే అంటున్నా, నీ గురించి నేను పట్టించుకుంటున్నాను అంటే, నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావో లేదో నేను నిన్ను అడుగుతున్నాను అంటే, నిజంగా దేవుని ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను అడగాలి. ఒకవేళ నువ్వు ఎలా పోతే నాకే అనుకున్నాను అనుకో, అసలు నేను నీ గురించి పట్టించుకో. ఇది మనం గుర్తుంచుకోవాలి. చాలాసార్లు మనం ప్రేమను తప్పుగా అర్థం చేసుకుంటాం. కానీ ఎవరైతే నిన్ను ప్రేమిస్తున్నారో, ఎవరైతే దేవుని ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా నిన్ను వివేచిస్తారు, వాళ్ళు ఖచ్చితంగా నిన్ను అడుగుతారు, వాళ్ళు ఖచ్చితంగా నిన్ను హెచ్చరిస్తారు, వాళ్ళు ఖచ్చితంగా నిన్ను గద్దిస్తారు. నువ్వంటే కిట్టక్క, నువ్వంటే వారికి దైవికమైన ప్రేమ నీ మీద ఉంది కనుక, దేవుని ప్రేమ నీ మీద ఉన్నదనుక నువ్వు ఆత్మీయంగా నువ్వు వెనక పడిపోకుండా ఉండాలి కనుక. మనమంతా ఒక్క శరీరంలో అమర్చబడ్డాము కదా, క్రీస్తు అనే ఒక్క శరీరంలో మనం అమర్చబడ్డాం అవయవాలుగా. కాబట్టి ఎలాగైతే కళ్ళంట నీళ్ళు వచ్చినప్పుడు ఈ చేతులు ఆ కన్నీరు తుడుస్తుందో, ఇది వేరు ఇది వేరు, వీటన్నిటికి సంబంధం ఏంటి? కళ్ళంట నీళ్ళు వస్తే చెయ్యెందుకు వచ్చి తుడవాలి? వదిలేయచ్చు కదా. ఎందుకంటే ఆ కన్నంటే ఆ చేతికి దేవుని ప్రేమ. అలాగే సంఘంలో కూడా ఎవరి దారిని మనం వచ్చి ఎవరి దారి వాళ్ళు మనం వెళ్ళిపోయాము అనుకో, ఇది శరీరం కాదు, ఇది సంఘం కాదు. నో, సినిమా హాల్లో చూడండి, ఒక సినిమా రిలీజ్ అయిందంటే అందరూ సినిమాకి వెళ్తారు. నీ పక్కన ఉన్న వాడిని నువ్వు ఎలా ఉన్నావు, బాగున్నావు అని అడుగుతావా? వాడు ఎవడో నీకు తెలియదు, ఆమె ఎవరితోనో ఇది తెలియదు. ఆమె టికెట్ కొనుక్కుని సినిమాకి వచ్చారు, నువ్వు కూడా టికెట్ కొనుక్కుని సినిమాకి వెళ్ళావు. నువ్వు కూర్చొని సినిమా చూస్తావు, సినిమా అయిపోగానే నువ్వు దొరుకుతుని బయటకు వచ్చేసావు, ఎవరి దారిలో వెళ్ళిపోవు. కానీ సంఘం అలా కాదు. సంఘం అనేది ఒక శరీరం. కనుక వివేచనలు మళ్ళా చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. మీరు శ్రేష్టమైన కార్యములను ప్రేమను అభివృద్ధి చెందాలంటే వివేచన జ్ఞానం కూడా పెంచుకోవాలి. వివేచించే స్థితిలో ఉండాలి, తీర్పు తీర్చే విషయంలో కాదు. కానీ మనం ఆపోజిట్, దీనికి తలకిందలుగా ఉంటాం. మనం తీర్పు తీర్చే విషయంలో తొందరపడుతూ ఉంటాం, వివేచించే విషయంలో
ఏమాత్రం మెలకు ఉండదు, ఏమాత్రం తొందరపాటు. అదే సంఘం దగ్గరికి వస్తే అపోస్తుడైన పౌలు కొరింథీయులకి రాస్తూ సంఘానికి నియమాలు చెప్పాడు. తీర్పు ఎలా తీర్చాలి, ఎవరు తీర్పు తీర్చాలి. మొదటి కొరింథీయులకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. మొదటి కొరింథీ 5 148వ పేజీ. మొదటి కొరింథీయులకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా అంటే బయట సంఘం వెలుపలున్న వారికి తీర్పు తీర్చాల్సిన అవసరమే లేదు, వాళ్ళకి మాకు సంబంధమే లేదు. వెలుపటున్న వారికి తీర్పు తీర్చుట నాకేలా, వాడికి దేవుడు చూసుకుంటాడు. ఫస్ట్ తీర్పు తీర్చే వాంఛ నుండి నిన్ను నీవు కాపాడుకోవాలంటే ఈ గ్రహింపు ఉండాలి. వెలుపలున్న మనం ఎవరికి తీర్పు తీర్చం చెప్పు, మనం ఎవరికి తీర్పు తీర్చం చెప్పు, అందరికీ తీరుస్తాం. వీడు వాడని లెక్కలేదు, బయట ఉన్నవాడు దేవుడు నమ్ముకున్నవాడు దేవుడు నమ్ముకోని వాడని లెక్కలేదు. ఒక మాట మనందరం గుర్తుంచుకోవాలి. నేను తీర్పు తీరుస్తున్నాను అంటే పరోక్షంగా నేనేమంటున్నా, ప్రపంచంలో ఉన్నవారందరికంటే నేను ఒక్కడనే మెరుగైన వ్యక్తిని, నేను ఒక్కడనే నీతిమంతుడిని, నేను ఒక్కడనే పరిశుద్ధుడిని. కానీ దేవుడు అలా చూడట్లేదు. అందుకనే పౌలు హెచ్చరిస్తున్నాడు సంఘాన్ని, కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ అన్నాడు, వెలుపడున్న వారికి తీర్పు తీర్చడాకేలా, ఆ వెలుపడున్న వారికి తీర్పు దేవుడే తీరుస్తాడు. నువ్వు తీర్పు తీరుస్తున్నావంటే నువ్వు దేవునితో సమానంగా చేసేసుకున్నట్టే. నీకు ఎవరిచ్చారు అధికారం? ఇది మొదటి మాట. రెండోది, మరి ఎవరికంట, మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు కనుక సంఘములో ఉన్న పెద్దలు, సంఘ కాపరులు, దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. ఒకవేళ సంఘంలో ఉన్న సహోదరుడు పాపంలో ఉన్నట్టు తెలిసి కొంతకాలం కనిపెట్టి ప్రార్థనలో ఎదురు చూసి ఆ సహోదరుని ఒకసారి 2 సార్లు హెచ్చరించి అయినా కూడా ఒకవేళ ఆ సహోదరుడు తన మార్గాలు సరి చేసుకోకపోతే, పశ్చాత్తాపడి మారుమనసు పొంది తిరిగి దేవుని వైపు తిరగకపోతే, ఖచ్చితంగా సంఘంలో ఉండే పెద్దలకి కాపాడడానికి దేవుడు ఈ బాధ్యత అప్పగించాడు. వారిని ఏం రాస్తుంది, ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి అని. బాబు మేమంతా నడుము బిగించుకుని ఇదిగో కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పినట్టు నడుచుకోవాలని మేము తీర్మానించుకుని, మేము నీతిమంతులు, మేము పరిపూర్ణమని చెప్పుకోవట్లేదు, కానీ మేము ఆ ఉన్న చోట నిలబడిపోరా. మేము ముందుకు సాగుతున్నాం, పరిపూర్ణలగుటకు సాగిపోతున్నాం. మేము పరిపూర్ణం కాము, కానీ పరిపూర్ణలగుటకు ముందుకు సాగుతున్నాం. మేము ప్రయాణంలో ఉన్నాం, ఈ ప్రయాణంలో మేము పడుతున్నాం, లేస్తున్నాం, కానీ మేము ముందుకు సాగుతూనే ఉన్నాం. ఒక్కొక్క బలహీనత నుండి దాటుకుంటూ, ఒక్కొక్క పాపమును జయించుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం. అక్కడే నిలబడిపోతాం. అందుకనే నేను తరచుగా వర్తమానంలో మాట్లాడతాను, మిమ్మల్ని గాయపరచడానికి, అవమానపరచడానికి కాదు. మీ కనుక ఆ ఉద్దేశం లేకపోతే మీరు రావద్దు. వేరే సంఘం చూసుకోండి, వేరే మందిరం చూసుకోండి, అక్కడ వాళ్ళు ఎవరు పట్టించుకోరు. నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఆత్మీయంగా అన్నీ దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నావా లేదా, ఇంట్లో నీ భార్యతో నువ్వు అన్యోన్యంగా ఉంటున్నావా లేదా, నీ కుటుంబంలో దేవుని సన్నిధి ఉందా లేదా, ఈ కొత్త నిబంధనలో దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను మీరు గైకొంటున్నారా లేదా, ఆ ఆలోచన, ఆ ఉద్దేశము, ఆ భారము లేకపోతే మాత్రం మీరు దయచేసి రావద్దు. ఎందుకంటే సంఘం మీద మీరు బరువు, భారం. సంఘం ఊరికే పోషిస్తుంది మిమ్మల్ని, ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ.
మాటి మాటికి చెప్తా. మనం ఇక్కడికి వచ్చేది మన వ్యక్తిగత జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి, క్రీస్తు స్వరూప్యంలోకి రూపాంతరం చెందడానికి. చాలు, ఇంతవరకు బ్రతికిన దిక్కుమాలిన జీవితాన్ని జీవించాం. ఏదో నమ్ముకున్నామంటే నమ్ముకుని ఏం ఉద్ధరించావా అని, దేవుని కొరకు ఏం చేసావా అని, దేవుని కొరకు ఎంతవరకు ఎదిగావా అని, దేవుని స్వరూపం ఎంతవరకు ఏర్పడిందా అని. రోజులు గడిచిపోతున్నాయి, నాలో ఏ ఎదుగుదల లేదు, మార్పు లేదు అంటే ఆ పైన ఉన్న తండ్రి ఎంత కన్నీరు పెట్టుకుంటూ ఉంటాడు, ఎంత బాధపడుతూ ఉంటాడు. నీ పిల్లలు ఎదగకపోతే నీకెలా ఉంటుంది? నీ పిల్లలు వృద్ధిలోకి రాకపోతే నీకెలా ఉంటుంది? నీకెంత బాధగా ఉంటుంది? పరలోకం ఉందన్న తండ్రికి కూడా అంతే. కనుక మనము ఈ సంగతి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు తీర్పు తీర్చే విషయంలో ఇంకొక భయంకరమైన పాపం మనం చేసేది ఏంటది? ప్రభు అన్నాడు, నేను ఎవరికి తీర్పు తీర్చను. ప్రభువే తీర్పు తీర్చనన్నవాడు మనం ఎలా తీర్పు తీరుస్తున్నాము? మొట్టమొదటి విషయం, ప్రభు గురించి యెషయా, ప్రవక్త అయిన యెషయా ఒక ప్రవచన వాక్యము చెప్పాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 577వ పేజీ గమనించగలరు. 11వ అధ్యాయములో మీరు 2వ వచనం చూడండి. ఇది ప్రభు ఏడింతల ఆత్మ కలిగిన వాడు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములు ఆధారమగు ఆత్మ, అది ఇది జాగ్రత్త. కంటి చూపును బట్టి గాని, తాను విన్నదానిని బట్టి గాని, జరగాలి. చూపును బట్టి కానీ విన్నదాన్ని బట్టి కానీ ప్రభు తీర్పు తీర్చట్ల. ఇక్కడ ఇది మనం కొద్దిగా లోతుగా ఇక్కడ మనం ధ్యానించాలి. ఇక్కడ ఆగుదాం, కొంచెం ఆగి ఈ మాటను గమనించండి. యేసు ప్రభువు చూసిన దానిని బట్టి కానీ విన్న దాన్ని బట్టి కానీ తీర్పు తీర్చేవాడిగా లేడు. ఇప్పుడు ఇంతవరకు మనం తీర్చిన తీర్పులు, మనకి అది రోగం ఉంది కదా, ఆ వ్యాధి మనందరికీ ఉంది కదా, తీర్పు తీర్చే వాంఛ, శరీరానికి కామం అనే వాంఛ ఎలా పెట్టాడో, కామం అనే వాంఛ ఎలాగైతే ఉందో అలాగే తీర్పు తీర్చే వాంఛ కూడా కామం లాంటిదే, ఒక విధమైంది. దాన్ని కంట్రోల్ చేసుకోలేము మనం. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, చూసిన దానిని బట్టి విన్న దానిని బట్టి ఆయన తీర్పు తీర్చాడు. ఇప్పుడు మనము ఒకవేళ తీర్పు ఏదైనా సరే ఎవరి మీదైనా సరే ఒక తీర్పు తీర్చామనుకో, ఆ తీర్పు నువ్వు ఏ ఆధారం మీద తీర్పు తీరుస్తున్నావు? చూసిన దానిని బట్టి విన్న దాన్ని. అవునా? అంతే కదా. ఎవరో నీకేదో చెప్తారు, ఆ అక్కేమో అక్క ఇగో ఇలా, ఇది నువ్వు విన్నావు, ఈ సమాచారాన్ని ఈ మెదడులో పెట్టుకున్నావు. ఏమండి, ఏదో చూసావు, ఆ సమాచారాన్ని కూడా తీసుకొచ్చి మెదడులో పెట్టుకున్నావు. నువ్వు చూసిన దాని వెనక తాత్పర్యం ఏంటో తెలియదు, నువ్వు విన్న దాని వెనక అసలు సత్యం ఏంటో తెలియదు. ఈ చూసిన దాన్ని బట్టి విన్న దాన్ని బట్టి వెంటనే నువ్వేమన్నావు? తీర్పు తీర్చేసి. కానీ ప్రభు ఏమంటున్నాడు? నేను చూసిన దానిని బట్టి విన్న దానిని బట్టి తీర్పు తీర్చు. అత్యంత ప్రమాదం అండి, చాలా ప్రమాదకరమైన సంగతులు ఇవి. మనం చూసినవన్నీ నిజాలు కాదు, విన్నవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనమంతా. అందుకనే ప్రభు అన్నాడు, వివేచనలో నువ్వు వివేచించే విషయంలో నువ్వు వెళ్తావు. నీకు వివేచన ఉండాలి. నేను చూసింది కరెక్టా, రాంగా? నేను చూసింది అసలు దాని వెనక తాత్పర్యం ఏంటి?
మంచి ఆత్మీయుడు, దేవుని విషయంలో రోషం కలిగిన వాడు. ఎక్కడ ఎవరు కనబడినా, చిన్న సందు దొరికినా, ఒక క్షణం టైం దొరికినా సరే వెంటనే సువార్త చెప్పేవాడు. ఎప్పుడు సంచిలో కరపత్రాలు ఉండేవి. అలాంటిది అక్కడ బారు షాపు ఉంది. ఈయన బైబిల్ సంచి తగిలించుకుని బారు షాపులోకి వెళ్ళాడు. ఇప్పుడు నీ బొట్టోడు నా బొట్టోడు రోడ్డు యువతల నుంచి ఆయన్ని చూస్తున్నాం. ఆహా, అరే ఎంత ఆత్మీయుడు అనుకున్నాను. పట్టపగలు భయం లేకుండా, సంఘంలో ఎవడైనా చూస్తాడేమో కూడా భయం లేదు, బాగా వెళ్ళిపోతున్నాడు, మందిరేస్తాడు అనమాట. ఇది నా కంటి చూపును బట్టి నేను తీర్చిన తీర్పు. కానీ వాస్తవం ఏంటి? నేను ఆ బాధలోకి వెళ్ళి సువార్త చెప్పి కరపత్రాలు పనిచేస్తాను. చూసావా? చూసిన దాన్ని బట్టి తీర్పు తీర్చడం ఎంత ప్రమాదకరం. అందుకనే చూసినవి నిజాలు కావు అంటారు. పరిశుద్ధాత్మ దేవుడి ఈ పాఠం మనందరికీ బలంగా మన హృదయం మీద ముద్రీకరించుకుంటుందా. ఈ తీర్పు తీర్చే శోధన నుండి మనందరం విడిపించబడునుగా. వెరీ వెరీ డేంజరస్ అండి, చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఇదే సందర్భంలో మనం గమనిస్తే ఆయన తీర్పు తీర్చును అని మనం రాసింది ఇక్కడ. తన 4వ వచనం ఆఖరి భాగం, నీతిని బట్టి కొత్త నిబంధనలో మనం చూస్తే ఆయన నేను ఎవరికి తీర్పు తీర్చనన్నాడు. కానీ ప్రవచనాత్మకమైన వాక్యం ఇక్కడ మనం గమనించి చూస్తే అత్యంత భారీగా ఉల్లంఘించబడిన ఆజ్ఞ ఏదైనా ఉంది అంటే అది తీర్పు తీర్చే విషయం. ఎంతో ఆత్మీయుడు అనబడే క్రైస్తవుడు కూడా ఈ ఆజ్ఞను తరచుగా మీరుతూ ఉంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 148వ పేజీ. దయచేసి అండర్లైన్ చేసుకోండి. ఇది మీ ఆత్మీయ జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమైన హెచ్చరిక. దీన్ని మీరందరూ, మనమందరం మీరిన వారమే, మనందరం అతిక్రమించిన వారమే. అండ్ దీనివల్ల ఎంత భయంకరమైన శిక్ష మనకి పొంచి ఉందో గమనించగలరు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చే వరకు అనుకో కొన్నిటిని గూర్చి కొడగా, దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. అసలు దేని గూర్చి తీర్పు తీర్చాలి? అండ్ నిర్భయంగా, నిస్సందేహంగా, నిరాలోచనంగా మనము చిటికేసే లోపల తీర్పులు తీర్చుకుంటూ పోతూ ఉంటాం. మనం చూడండి, మీరు దేనిని గూర్చి తీర్పు తీర్చద్దు. మనం వెంటనే అసలు ఆలోచన, అయ్యో దేవుడు దేని గురించి తీర్పు తీర్చద్దన్నాడు అనే ఇంకిత జ్ఞానం, ఆలోచన లేకుండా, దేవుడు అంటే భయమే లేకుండా వెంటనే తీర్పు. ఆమె అంతే, మా అత్తగారు ఇంతే, మా కోడలు ఇంతే, మా పెద్ద కొడుకు ఇంతే, మా చిన్న కొడుకు, మా ఇది అది, వెంటనే చిటికేసే లోపల. ఎంత ప్రమాదకరం. ఎందుకు తీర్పు తీర్చకూడదుట? తీర్పు తీర్చే పని దేవుని.
బ్రదర్ ఎంతో ఆత్మీయుడు, దేవుని లేఖనాన్ని చాలా ఖచ్చితంగా బలంగా నమ్ముతాడు, దేవుని అందరి భయపడి ఆ ఆజ్ఞలన్నీ బలంగా పాటిస్తూ ఉంటాడు. ఇప్పుడు లేఖన ప్రకారంగా నీ కుడి చేతితో చేసింది ఎడ చేయికి తెలియనివ్వద్దు అని లేఖనం చెప్పాడు. కాబట్టి ఆ సహోదరుడు దేవుని కొరకు చేసేది ఇంతవరకు ఎవరికి చెప్పుకోలేదు, బయట ఎవరికి చెప్పలే. కానీ సంఘంలో మిగతా వాళ్ళందరికీ ఎలా అనిపిస్తుంది? అసలు ఏంటండి, దేని విషయం పట్టించుకోడండి, అసలు ఏ విషయంలో జోక్యం చేసుకోడండి. చూసావా, వాస్తవానికి మనం తీర్చిన తీర్పుకు ఎంత వ్యత్యాసం. ఇది ప్రభు నన్ను ఈ వాక్యం ధ్యానిస్తుండగా నా హృదయం ఖర్చు వేసింది నిజంగా. అయ్యో ప్రభా, ఎంత అనాలోచనంగా నేను ఎంతమంది మీద తీర్పు తీర్చి ఉంటేనే నన్ను క్షమించు ప్రభా. ఎంతమంది మనకు తెలియదు, మన మధ్యలో మన సంఘంలో ఉండే తోటి సహోదరులు ఎస్ ప్రభు చెప్పాడు. వాళ్ళు తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో, దేవుని కొరకు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎవరికి తెలియపరచరు. అలా అని చెప్పి నేను వెంటనే తీర్పు తీర్చేసి అసలు దేవుడు అంటే వీళ్ళకి భయమే లేదు, దేవుడు అంటే భక్తే లేదు, దేవుడు అంటే పట్టింపే లేదు, దేవుడు అంటే త్యాగమే లేదని తీర్పు తీర్చుకుంటా పోతే సత్యం ఎక్కడుంది? నేను ఎక్కడున్నా? అందుకు చాలా జాగ్రత్త. తొందరపడి ఎవ్వరికి మనం తీర్పు తీర్చాం, వాళ్ళిలా వీళ్ళిలా, చాలా ప్రమాదకరం అండి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియం లేదు అన్న ఆ దేవుడే నువ్వు తీర్చిన ఆ తీర్పును బట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చేస్తున్నావు? తీర్పులోకి వచ్చేస్తున్నాం అని. మరి నువ్వు తీర్చిన తీర్పులో న్యాయం ఉందా అంటే అవగించంత న్యాయం కూడా లేదు. ఎందుకంటే నువ్వు విన్న దాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి తీర్పు తీర్చావు. అందులో కూడా లోపమే. నువ్వు చూసింది అబద్ధమే, విన్నది కూడా తప్పే. నిజమైన క్రైస్తవుడు గ్రహించాల్సిన సత్యం ఇది. ఎప్పుడు కూడా విన్న దానిని బట్టి కానీ చూసిన దాన్ని బట్టి కానీ తీర్పు తీర్చవద్దు. భారీగా నష్టపోతాం మనం, భారీగా నష్టపోతాం. ఎందుకు తీర్చొద్దన్నాడు? అది కూడా మనం గమనించాం. ప్రభు రహస్యమందలి ఉన్న వాటిని వెలుగులోకి తీసుకొస్తాడు. అంతేకాదు, నువ్వు చేసిన పని ఎందుకు చేసావో కూడా ఆ ఉద్దేశం, దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని కూడా బయటికి తీసుకొస్తాడు. నువ్వు మేలు చేసినా కీడు చేసినా ఏది దాగదు, ఏది దాగదు, అన్ని దేవుడు వెలుగులోకి తీసుకొస్తాడు. అందుకరకు తొందరపడి నేను తీర్పు తీర్చి ఆ శిక్షను మీద వేసుకోవద్దు. దేవుడి పని దేవుడు చక్కగా చేసుకోగలడు. నీ సహాయం అక్కర్లే, మన రికమెండేషన్లు, మన సహాయం అక్కర్లే. దేవుడు చెప్పలేదు నాకు చేత కావట్లేదు, ఎలా తీర్పు తీర్చాలో నువ్వు వచ్చి నాకు సహాయం చేసి పెట్టు అన్నే దేవుడు తన పని చక్కగా చేసుకోగలడు. మనమే దేవుని పనిలో జోక్యం చేసుకుని దేవుని అధికారమును కనుక ఈ వివేచన ఆత్మ మన అందరం కలిగి ఉండుట ఎంతో అవసరం. వివేచించడం, వివేచించకుండా తీర్పు తీర్చడం చాలా భయంకరమైన పాపం. ఏమండి, వివేచన ఆత్మ కూడా దేవుడిచ్చే బహుమానం. ఇట్స్ ఎ గిఫ్ట్. 1 కొరింథీ 12 మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, 10వ వచనంలో రాసింది. వివేచన ఆత్మలకు కావు. ప్రభు నేను వివేచించలేకపోతున్నాను, నేను చూసిన దాన్ని బట్టి విన్నదాన్ని బట్టి తీర్పు తీర్చి పాపం చేస్తున్నాను, నాకు నీ వివేచన ఆత్మ నాకు దయచేయి. వివేచించడం నాకు నేర్పించు. వివేచించడం అంటే ఏది రైటు ఏది రాంగ్. లోక సంబంధమైన మిగతా అన్ని విషయాల్లో మనకి వివేచన ఉంటుంది, కానీ ఆత్మ సంబంధమైన విషయం దగ్గరికి వచ్చినడికి ఆ వివేచన జ్ఞానం మనకు ఉండదు. దాని విషయంలో మనకి పట్టింపు ఉండదు, దాని అవసరత ఎంతో మనకి గ్రహింపు ఉండదు. ఇది మనం గుర్తుపెట్టుకుందాం. తిరిగి మత్తయి సువార్త దగ్గరికి వద్దాం.
మత్తయి సువార్త 7వ అధ్యాయం. మనం ఏ కొలతతో కొల్చామో అదే కొలతతో మనకి కూడా కొలచబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 2వ వచనం. మీరు తీర్చు తీర్పు చప్పున నీ కంటిలో ఉన్న దూలమును ఇప్పుడు ఇది చాలా మందికి ఇక్కడ కూడా డౌట్స్ ఉన్నాయి. ప్రభువు మాట్లాడినప్పుడు ఈ కొండ మీద ప్రసంగంలో విపరీతమైన అంటే ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ అంటే ఏమండి, దూలం అంటే ఎలా ఉంటుంది? దూలం అంటే ఎలా ఉంటుంది? అగ్గిపుల్లగా ఉంటుందా? దూలం అంటే ఎలా ఉంటుంది? ఇంటి మీద కమ్మి అంత ఉంటుంది ఒక దూలం అంటే. కానీ నీ కంట్లో దూలం ఉంచుకుని అనే మాట నిజంగా మన కంట్లో దూలం పడుతుందా? కానీ ప్రభువు ఒకసారి మనం అందరం గుర్తుంచుకుందాం. ప్లీజ్ రిమెంబర్, ఎప్పుడైతే ప్రభు ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్, విపరీతమైన ఒక మాట, మానవ గ్రహింపుకు అందని మాట ఒక సెలవిచ్చాడో దాని వెనకాల తీవ్రమైన మర్మం ఉంటుంది. అంత ప్రాముఖ్యం కాకపోతే నువ్వు శాశ్వతంగా నీ బుర్రలో ముద్ర పడిపోయేటట్టు మాట అనడు. సూది బెజ్జంలో ఒంటెం దొరుకుతుందా అండి? అలాంటి మాటలు నువ్వు విన్నప్పుడల్లా నీ కుడి చేయి నీకు అభ్యంతరకరం అయితే దాన్ని నరికేయి. నీ కుడి కన్ను నీ కన్ను నీకు అభ్యంతరకరంగా ఉంటే ఆ కన్ను పీకేయి. నిజంగా ప్రభు ఉద్దేశం అదైతే సంఘంలో అందరూ ఎలా ఉంటారండి? గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, అందరూ వికలాంగులే. ఆరోగ్యంగా ఉన్నవారు, 2 కాళ్ళు 2 చేతులు 2 కాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరు కనపడరు నీకు. అందుకే ఎప్పుడైతే ఇలాంటి తీవ్రమైన ఒక మాట అన్నాడో అక్కడ నువ్వు ఖచ్చితంగా ఆగి ధ్యానించవలసిన అవసరం ఉంది. నా కంట్లో దూలం ఏంటి? నా కంట్లో దూలం ఏంటి? దీన్ని నేను ఏమని అర్థం చేసుకోవాలా? అలా అని చెప్పి నీ ఎదుటివారి కంట్లో ఉన్న నలుసు తీయద్దు అనట్లేదు. నీ బాధ్యత. నువ్వు సంఘంలో ఒక సహోదరుడిగా ఉన్నావా, సహోదరిగా ఉన్నావా, నీ తోటి సహోదరులో ఉన్న నలుసులు తీసే బాధ్యత నీకు. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కానీ దానికంటే ముందు నువ్వు చేయాల్సింది ఏంటి? నీ కంట్లో ఉన్న దూలం తీసుకోవాలి. మరి దూలం తీసుకోవాలంటే నాకు ఏంటిది? నా కంట్లో దూరం అంటే ఏంటి? నేను ఏం అర్థం చేసుకోవాలి? కనుక ఎప్పుడైతే ఈ మాట వచ్చిందో పరిశుద్ధాత్ముడు ఏమంటాడు తెలుసా? అన్లవింగ్ యాటిట్యూడ్, ప్రేమ లేని స్వభావం. ప్రేమ లేని గుణం. నువ్వు ఎవరి కంట్లోంచి నలుసు తీయబోతున్నావో ఆ సహోదరుడి మీద నీకు ప్రేమ లేకపోతే నువ్వు నలుసు తీసే అధికారం నీకు లేదు. భార్య మీద భర్తకు ఏమాత్రం ప్రేమ లేదు, కానీ ఆ భార్య కంట్లోంచి నలుసు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకని అలాంటి వాళ్ళకి ప్రభు ఏమంటాడు? ఫస్ట్ నీ కంట్లో ఆ దూలాన్ని తీసుకో. భర్త అంటే ఏమాత్రం గౌరవ ప్రేమ ఉండదు, కానీ ఆ భర్త కంట్లోంచి ఉన్న నలుసు తీయడానికి భార్య ప్రయత్నిస్తుంది. కానీ ప్రభు ఏమంటాడు? నీ కంట్లో ఉన్న దూలాన్ని. ఏంటది? ఎదుటి వారి లోపము కంటే నీలో ప్రేమ లేని స్వభావం భయంకరమైన వ్యాధి. నేను అందరినీ ఎలా ప్రేమించానో నువ్వు ఫస్ట్ ప్రేమించడం నేర్చుకో. మనం అందరినీ ప్రేమించడం చేత కాదు, కానీ అందరి లోపాలు మాత్రం చూస్తాం, అందరి లోపాలు ఎంచుతాం.
వారి కంట్లో నొలుసు తీయడానికి ప్రయత్నిస్తాం. అది కూడా ఎలా? వారి మీద ప్రేమ లేకుండా. ప్రభు ఏమంటాడు? నీ సహోదరి కంట్లోంచి నొలుసు తీ, అది నీ బాధ్యత, నువ్వు తీయాలి. ఎందుకంటే ఒక శరీరంలో ఉన్నావు కాబట్టి. కానీ నీ కంట్లో ఉన్న దూరం ప్రేమ లేని స్వభావం, దాన్ని సరి చేసుకో. ఫస్ట్ దాన్ని సరి చేసుకో. ఒకవేళ నిజంగా అందరి మీద నీకు దైవికమైన ప్రేమ ఉంటే నువ్వు అందరి నలుసు చాలా సునాయాసంగా తీసేయగలవు. అండ్ ఎవరి కంట్లోంచి నలుసు తీస్తున్నావో వాడికి నీ ప్రేమ ఎంత అధికముగా ఆ వ్యక్తికి రుచి తగులుతుందంటే, నువ్వు నలుసు తీస్తున్నప్పుడు నొప్పెట్టినా కూడా నువ్వు కనీసం అమ్మ అనే మాట నీ నోటంట రాదు. మనందరి కంట్లో ఉన్న పెద్ద దూలం ఏంటంటే, నా ఎదురుకుండా ఉన్న వాని మీద నాకు ప్రేమ లేకపోవడం. నిన్ను వలె నీ పొరుగువాన్ని, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఇది ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. అలా ప్రేమించకపోతే నీ కంట్లో దూరం వేసుకుని తిరుగుతున్నట్టే. ఇంకెందుకు వాడిని నలుసు ఎలా తీస్తావు? ఇది చాలా యాకోబు పత్రికలో ఒక మాట ఉందండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక తర్వాత యాకోబు పత్రిక 212వ పేజీ. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. తీర్పు తీర్చే విషయం ఎంత భయంకరమందో చూడండి. సహోదరులారా, ఒకరికి విరోధముగా ఒకటి మాట్లాడుకుడి, తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రముకే తీర్పు తీరుస్తున్నాడు. ఎందుకు అలాగా? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుడి అంటున్నాడు. నువ్వు ప్రేమించవలసిన వాడిని వానికి నువ్వు తీర్పు తీస్తున్నావు అంటే నువ్వు పరోక్షంగా ఎవరికి తీర్పు తీస్తున్నట్టు? ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నాడు, దేవునికే తీర్పు తీరుస్తున్నట్టు. కనుక మనము ఆ మాట కూడా, యాకోబు ఆ మాట ఎందుకన్నాడు తెలుసా? ఒక్క పేజీ వెనక్కి తిరిగేయండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు నీ వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమును ముఖ్యమైన చూసారా? ఎప్పుడైతే మనం తీర్పు తీరుస్తున్నామో యాకోబు 2:8 మీరుతో ఉన్నాం అంటే ధర్మశాస్త్రానికే తీర్పు తీర్చిన వారం అయ్యాం. కానీ ఎవరికి తీర్పు తీర్చదు. వాడు అలా అని కానీ వీడు ఇలా అని కానీ నోరు దురుసు, ఇందాక అన్నాడు చూడు, నోటి దురుసు అంతే. అదొక వాంఛ, కామం లాంటిది, ఆపుకోలేము. వెంటనే తీర్పులు తీర్చేస్తూ ఉంటాం. ఏమండి? కనుక మనము ఈ 12వ వచనంలోకి వస్తే, యాకోబు పత్రిక 4:12లోకి వస్తే, ఒక్కడే ధర్మశాస్త్రమును చూసారా? అసలు తీర్పు తీర్చే అధికారమే లేదు మనకి. ఎందుకంటే మన తీర్పు తీర్చే స్వభావం ఎలాంటిది చెప్పినా, యోహాను సువార్తలో వ్యభిచారము చేస్తుండగా పట్టబడిన స్త్రీని వాళ్ళు ఈడ్చుకుంటూ తీసుకొచ్చారు. ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నారు? ప్రభువా, ఈమె వ్యభిచారము చేస్తుండగా మేము పట్టుకున్నాము. వ్యభిచారం చేసిన తర్వాత కాదు, వ్యభిచారము చేస్తుండగా మేము పట్టుకున్నాము. కనుక ధర్మశాస్త్ర ప్రకారంగా వ్యభిచారము చేస్తుండగా పట్టబడిన స్త్రీని రాళ్ల నూరి చంపమని రాస్తుంది కదా.
నువ్వు ఏమంటావా అని నీ దగ్గరికి వచ్చామంట. ఇప్పుడు ధర్మశాస్త్రం అందరికీ సమానమే కదా, ధర్మశాస్త్రం అందరికీ సమానమే. ఇప్పుడు వ్యభిచారము చేస్తుండగా పట్టబడిన స్త్రీ ఉంది అంటే ఈ స్త్రీ ఎవరో ఒక పురుషుడితో కదా వ్యభిచారం చేయాల్సింది. మరి వాడిని ఎందుకు వదిలేసావు నువ్వు? చంపితే ఇద్దరిని రాళ్ళు నువ్వు చెప్పాలి కదా. వాడు నీ అన్నగారో, వాడు నీ తమ్ముడో, నీ చుట్టమో, నీ బంధువో, నీ కొలపోడో అయ్యాడు కాబట్టి వాడిని వదిలేసి ఈ ఒక్కదాన్ని నువ్వు తీసుకొచ్చావే, ఇది మనుషులు తీర్చేది. అందుకనే ప్రభు మాటలు ఇంకా వాళ్ళతో వాదన వేసుకోవట్లేదు. వాడేడి దీంతో వ్యభిచారం చేస్తున్న వాడిని ఎలా వదిలేశారు, ఇన్ని వాదన వేసుకోలేదు. ఒక మాట అన్నాడు, మీలో పాపము లేని వాడు ఎవరో వాడే మొట్టమొదటి రాయి వేయాలంటే ఏ రాసు, పెద్దవారి మొదలుకొని చిన్నవారి వరకు. చిన్న పిల్లడు కూడా నిలబడలేకపోయాడు. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి తర్వాత ఒకరు అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఒక్కడు తప్ప, ఒక్కడే మిగిలాడు. ఆయన ఏ పాపము లేనివాడు, ఆయనకి తీర్పు తీర్చే అధికారం ఉంది. రాయతో వ్యభిచారం చేస్తుండగా ఆ స్త్రీని చంపేసే అధికారం ఉంది. కానీ తీర్పు తీర్చే అధికారం ఉన్నవాడు ఏమంటున్నాడు, అమ్మా ఎవరు నీకు తీర్పు తీర్చలేదా అంటే, లేదు ప్రభువా అని పాదాల మీద పెడితే ఏమన్నాడు, నేను నీకు. ప్రియమైన సహోదరుడు సహోదరి, మనందరము ఆ వ్యభిచారం చేస్తుండగా పట్టబడిన స్త్రీ స్థానంలో ఉన్నాం. మనము చేసిన పాపాలకు రాళ్ళకు కాదు కదా, అసలు దానియేలులాగా సింహం బోన్లో పడేయవలసిన వారు మనందరం. అలాంటిది ప్రభు ఏమన్నాడు, నేను మీకు తీర్పు తీర్చాను. కాబట్టి ఆయన నీతి వస్త్రం చేత అలంకరింపబడిన వారమై ఈరోజు దేవుని మందిరంలో నీతిమంతులుగా మనం కూర్చుని నీతిమంతులుగా చలామణి అయిపోతున్నాం. కనుక గుర్తుంచుకోండి, ఎవరికి తీర్పు తీర్చదు, ఎవరికి తీర్పు తీర్చద్దండి. భయంకరమైన తీర్పు. ఒక మాట మీకు నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఎప్పుడు నేను ఇంత గ్రహించలేదు, అందుకే నేను చెప్తాను. అత్యధికంగా ఉల్లంఘించబడే ఆజ్ఞ ఇది. ప్రతి క్రైస్తవుడు ఈ ఆజ్ఞను మీరుతాడు, తీర్పు తీర్చే ఆజ్ఞ. మీరు ఎవరికి తీర్పు తీర్చద్దు అనే ఆజ్ఞను ఏ క్రైస్తవుడు సర్వసాధారణంగా పట్టించుకోడు. అంటే ఎందుకు ఇది ఇంత ఇంత భయంకరం, ఇంత ప్రమాదకరం? ఆ తీర్పు తీర్చే వాంఛ ఒకటి మన శరీరంలో బలంగా పనిచేస్తుంది. అనాలోచనంగా వివేచన లేకుండా చూసిన దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి వెంటనే అది నిజమా అబద్ధమా దాన్ని వివేచించకుండానే తీర్పు తీర్చేస్తాం మనం. దానివల్ల వచ్చే నష్టం ఏంటి గమనించండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం, ఒక పేజీ తిరిగేయండి మళ్ళీ. 9వ వచనం నుంచి గమనించగలరు. 9వ వచనం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం. రైట్ రైట్. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్పు అగుదురు. ఆజ్ఞలన్నింటిని బట్టి మీరు అపరాధులుగా ఎంచబడతారు. ఒక్క ఆజ్ఞ మీరు తెచ్చా. ఈ ఆజ్ఞలన్నిటిలో మిగిలిన అల్పమైన ఆజ్ఞ మీరు మీరినట్లయితే ఈ ఆజ్ఞలన్నిటి విషయంలో మీరు అపరాధిగా ఎంచబడతారు అని రాస్తుంది బైబిల్. ఎందుకు ఆ మాట ఇంత ఇంత బలంగా ఇంత కఠినంగా చెప్తున్నాడు అంటే, ఇదిగో ఇది అసలైన వార్నింగ్. మీ అందరి బైబిల్లో ఒకవేళ మీ దగ్గర ఎర్ర ఇంక్ పెన్ ఉంటే ఆ ఎర్ర ఇంకుతో ఈ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి. 13వ వచనం, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి
నువ్వు తీర్పు తీర్చేవాడి మీద నీకు కనికరము లేదు కనుక నీకేమొస్తుంది? కనికరము లేని తీర్పు వస్తుంది. కానీ నువ్వు ఎవరికైతే తీర్పు తీర్చావో వాని మీద దేవుని కనికరము అతిశయపడుతుంది. దేవుని కనికరం వాడిని క్షమిస్తుంది. నేను వాడి మీద కనికరం లేకుండా నేను తీర్పు తీర్చినట్లయితే నేను కనికరం లేని తీర్పు పొందుతా. కానీ వాడు దేవుని కనికరము వాడి తీర్పు మీద అతిశయిస్తుంది. నా తీర్పు మీద అతిశయిస్తుంది. నేను తీర్చిన తీర్పు మీద దేవుని కనికరము అతిశయిస్తుంది. అంటే నేను తీర్చిన తీర్పు ఎందుకు పనికిరాదు? నేను తీర్పు తీర్చినందున దేవుని కనికరము వాడిని నీతిమంతుడిగా చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. తిరిగి మత్తయి సువార్త దగ్గరికి వద్దాం. 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఇక్కడికి వచ్చినప్పటికీ మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడలా చాలు. కనుక ప్రతి చోట ఎక్కడెక్కడైతే తీవ్రమైన మాట ప్రభువు పలికాడో అక్కడ ఒక క్షణం వేచి ఉండాలి. ఇప్పుడు దాన్ని మళ్ళీ వివేచించాలి. ఎందుకు ఈ మాట అన్నాడు? కుక్కలు ఎవరు? పరిశుద్ధమైన దానిని కుక్కలకు వేయద్దు, ముత్యాలను పందుల ఎదుట జల్లద్దు, ఎందుకంటే వాటి విలువ వాటికి తెలియదు. కానీ ఎవరిని కుక్కలు అన్నాడు దేవుడు? ఎవరిని పందులు అన్నాడు దేవుడు? పరిశుద్ధమైనది ఎవరి ముందర వేయద్దు అంటున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానం మనం వెతుక్కోవాలి. ఏమండి, ఎలా తెలుస్తుంది ఈ వ్యక్తి కుక్క, పంద లేకపోతే శిష్యుడా? ఎలా వివేచించగలం మనము? ప్రశ్నలకు సమాధానం ఉంది. దేవుడు ఏమంటున్నాడు? పరిశుద్ధమైనది కుక్కలకు వేయద్దు, అలాగే ముత్యములను పందుల ఎదుట జల్లద్దు. ఎందుకు జల్లద్దంట? ఎందుకు జల్లద్దు? ఏం రాస్తుంది? వేసిన ఎడలా. నువ్వైతే ముత్యాన్ని కాలుతో తొక్కేస్తావా? ఎదురుకుండా ముత్యాలు దగదగ మెరిసిపోతున్నాయి, కాళ్ళతో తొక్కుంటే వెళ్తావా? వెళ్ళ. అది బురదలో పడిపోయి ఉన్న, రోతలో ఉన్న, ఆ రోతలోంచి ఆ ముత్యాలు ఏరుకోవడానికి నువ్వు ఏమాత్రం వెనకాడ, ఎందుకంటే వాటి విలువ నీకు తెలుసు. కనుక ఆత్మ సంబంధమైన విషయాలు ఎవరికైతే పట్టింపు ఉండదో జాగ్రత్తగా వినండి. ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మ సంబంధమైన విషయాలు ఎవరికైతే పట్టింపు ఉండదో, దోస్ హు ఆర్ కేర్లెస్, నువ్వు చెప్పినా వాళ్ళు వినట్లే, నువ్వు చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లే, దేవుని వాక్య ప్రకారంగా వాళ్ళే నేనన్నట్లేదు. అస్మా నేనన్నట్టు లేఖనం చెప్తుందా? పరిశుద్ధమైన వాటిని కుక్కలకు వేయద్దు. ఎందుకు వేయద్దు? ఇది పరిశుద్ధమైనది కుక్కకు తెలియదు. ఇది పరిశుద్ధమైనది అని కుక్కేం ఎంచుకోదు, ఎందుకంటే కుక్కకు తెలియదు. అబ్బా ఇది ఎంతో పరిశుద్ధమైంది అని కుక్క కళ్ళకద్దుకోదు. నో. అలాగే ఆత్మ సంబంధమైన విషయాలు ఎవరికైతే పట్టింపు, దోస్ హు ఆర్ వెరీ కేర్లెస్, ఎవరికైతే భారం లేదో, ఎవరికైతే పట్టింపు లేదో, దేవుని లేఖనం చెప్తాం వాళ్ళ కుక్కలతో సమానం. వాళ్ళ ముందర మీరు అపరిశుద్ధమైంది పెట్టండి. పరిశుద్ధమైన సంగతులు చర్చించడం కానీ, పరిశుద్ధమైన సంగతులు
ఆత్మ సంబంధమైన విషయాలు వాళ్ళకి చెప్పడం కానీ చెయ్యరు. ఎందుకంటే వాటి విలువ వాళ్ళకి తెలియదు. అనేక సార్లు ఐ టెల్ యూ సి, వీళ్ళు సువార్త చేస్తూ ఉంటారు. నా అనుభవం ఇది. ఈ పొలాసాలో కానీ ఎక్కడెక్కడైతే మేము సువార్తలు చేశామో, ఈ వీధులంట వెళ్ళి కరపత్రాలు పుస్తకాలు ఇచ్చి అట్టించి వస్తూ ఉంటే ఏవైతే మేము పంచిపెట్టామో అవన్నీ రోడ్డు మీద ఉండేవి. జీవంతో కూడిన మాటలు, ఏ జీవంతో కూడిన మాటలు నిన్ను నన్ను జీవింపజేస్తాయి, ఏ జీవంతో కూడిన మాటలు పశుప్రాయం ఉన్న వారిని మనుషులుగా మారుస్తాయో అలాంటి వాటి విలువ వాళ్ళకి తెలియదు. దట్ ఈస్ నాట్ ది వే. అసలు సువార్త చేసే విధానమే అది కాదు. యేసుప్రభు ఉంటే అలాగే చేసేవాడా? యేసుప్రభు ఉంటే సువార్త అలాగే చేసేవాడా? కరపత్రాలు పంచుకుంటే వెళ్ళిపోయి అలా చేసేవాడా? ఏంటండి, కష్టపడి బోర్డు డబ్బులు తగలేసి ఊరు వాడ తిరిగి మైక్లో వచ్చుకుని సువార్తలు చేస్తారు. ఏ ప్రయోజనం? వాట్ ఈస్ ద యూజ్? పరిశుద్ధమైన వాటిని వాటి విలువ వాళ్ళకి తెలియదు. ఇదే ప్రభు దగ్గరికి రా. భక్త్ సింగ్ గారు ఎలా చేసేవారు తెలుసా? భక్త్ సింగ్ గారు సువార్త ఎలా చేసేవారు తెలుసా? ప్రభు దగ్గర కనిపెట్టేవాడు. ప్రభు నువ్వు చెప్పు, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? తోట యజమానుడికి తెలుసు ఎక్కడ ఫలం ఉందో, ఏ చెట్టు ఫలం తీసుకురావాలో, ఎక్కడ ద్రాక్ష గుత్తులు వేలాడుతున్నాయో ఆ తోట యజమానుడికి తెలుసు. కనుక దాసులు అనే వాళ్ళు యజమానుడి దగ్గరికి వచ్చి ఎక్కడికి వెళ్ళమంటావు అంటే 6వ వరుసలోకి వెళ్ళిపో, ఆ చివరిలో అక్కడ ఉన్న పోస్ట్ తీసుకురా. ఇంకా వెతుక్కోక్కర్లే, ఇక్కడికి వెళ్ళాలా, ఈ వీధిలోకి వెళ్ళాలా, ఈ ఈ ఈ గ్రామానికి వెళ్ళాలా, ఆ గ్రామానికి వెళ్ళాలా, ఎవరైనా వెళ్ళుంటారా, ఇంత ఉంటుందండి. నో, టైం వేస్ట్ లేదు. చక్కగా చెప్పిన పని చెప్పినట్టుగా చేసుకుని వస్తే దాని ప్రతిఫలం. భక్త్ సింగ్ గారి బతుకున్న దినాల్లో భక్త్ సింగ్ గారు చేసిన విధానం అది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు పైకి రిపోర్ట్లు పంపించడానికి ఈ సంవత్సరంలో ఇన్ని గ్రామాలు ఇన్ని కిలోమీటర్లు తిరిగాం, దానికి ఇంత ఖర్చు అయింది, ఇదిగో ఫోటోలు అని కింద ఫోటోలు. ఇదంతా ప్రచార ప్రక్రియ అంతే. మేము ఇన్ని గ్రామాలు తిరిగాము కాబట్టి మేము ఇంత ఆత్మీయం, మాకు సువార్త భారం. ఏ ప్రయోజనం? ఏ ప్రయోజనం? ప్రభు ఎంతమంది విశ్వాసులుగా మారారో అది చూడటం, ఎంతమంది శిష్యులుగా ఉన్నారు అది చూస్తున్నాడు. అందుకని వివేచన ఆత్మ మనకి అవసరం. నీళ్లు ఉన్నాయి కదా అని చెప్పి అందరూ తాగారా నీళ్లు? తాగలేదు. ఎవరెవరికి దాహమో వాళ్ళే తాగారు. కాబట్టి దాహం దప్పికతో చీకటి అంధకారంలో ఉన్న ఆత్మలు ఉన్నాయి. నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుని ఆత్మ నిన్ను ఆ దాహం ఆకలితో ఉన్న ఆత్మల దగ్గరికి దేవుడు నడిపిస్తాడు, లేకపోతే ఆత్మలను దేవుడు తీసుకొస్తాడు. ఇదేంటండి? దిస్ ఇస్ నాట్ ద వే. ఇది పద్ధతే కాదు, సువార్త చేసే పద్ధతే కాదు. అకరపత్రాలు ఇక నిన్న కాక మొన్న కూడా అంతే. వాళ్ళు వచ్చారు, ఎవరు? విల్సన్ రాజు గారి మందిరం వాళ్ళు. ఇప్పటికీ ప్రిసివాడి ఇంట్లో ఆ కౌంటర్ మీద ఎన్ని పుస్తకాలు ఉన్నాయి. ఏం ప్రయోజనం? ఈ రోజుకి అక్కడే ఉన్నాయండి, అందులో ఒకటి కదలా. ఇక ఆ వాడకట్ట ఉన్నవారు, కొత్త గొప్ప భయం ఉన్నవాళ్ళు, అయ్యో దేవుని మాటలు ఎందుకంటే పారేయడం అని చెప్పి వాళ్ళందరూ బయట రోడ్డు మీద పాడేయకుండా తీసుకొచ్చి ఇలా కౌంటర్ మీద పెట్టేసి వెళ్ళిపోయారు. మీకు ఎవరు పనికొత్తులేమో, చదువుకోండి, మీరు దేవుని మాట చదువుకోండి. ఈ రోజుకి అక్కడే ఉన్నాయి. ఇది మనకి అందుకనే దేవుడు అన్నాడు, ఆ వివేచన ఆత్మ మనందరము
కలిగి ఉండుట చాలా అవసరం. అందుకని కుక్కల ముందర, పందుల ముందర పరిశుద్ధమైన వాటిని ముత్యాలను జల్లద్దు. చదువు తర్వాత వచ్చిన అది. ఇప్పుడు ఇంతవరకు కంక్లూడింగ్, ముగింపులో, కొండ మీద ప్రసంగం ముగింపులో ఉన్న ముగింపు వచ్చిన మాటలు ఇవి. ఇప్పుడు ముగింపుకు వస్తూ ఇప్పుడు మనం ఏమంటాం? ఓ ప్రభువా, ఈ కొండ మీద ప్రసంగంలో నువ్వు పెట్టిన స్థాయి మేము అందుకోవాలంటే మాకు చాలా కష్టం. కష్టమేంటి? అసాధ్యం. అది మేము అలా ఉండలేము. అందుకే ఆ ప్రశ్న మనందరి మనసులో ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కొండ మీద ప్రసంగంలో ప్రభువు దానికి సమాధానం ఇచ్చాడు. నాకు తెలుసు కష్టం, అందుకని మీరు ఏం చేయండి? మీరు నన్ను అడగండి. అలా ఎలా జీవించాలో నేను చెప్తాను. నన్ను అడిగితే నేను చెప్తాను. కనుక ఆ మాట ఇది 7వ వచనం, అడుగుడి మీకు ఇవ్వబడును. చాలు. కానీ ఏమడగాలి అని చూస్తే లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనంలో తండ్రి ఒకసారి అది కూడా చదివండి అమ్మా. ఏమడుగుతాము? లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంత నిశ్చయముగా అనుగ్రహించును. అంటే దేవుని ఆత్మ నడిపింపు మన అందరికీ అవసరం. దేవుని ఆత్మ చేత నడిపించబడటం మన అందరికీ అవసరం. నువ్వు అడిగితే దేవుడు తన ఆత్మతో నిన్ను నింపుతాడు. ఆ ఆత్మతో నింపబడడం కూడా ఒక్కసారి అయితే సరిపోదు. నిరంతరం మనం దేవుని ఆత్మతో నింపబడుతూ ఉండాలి. నిరంతరం. చిన్న గ్లాస్ తీసుకున్నాం, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు అంటే ఆ గ్లాస్ నింపాడు. తర్వాత మళ్ళీ అడగాలంటే ఇంకొక పెద్ద పాత్ర కావాలి. ఒక పెద్ద బకెట్ తీసుకున్నాం, ఈ గ్లాస్ ఆత్మ నింపబడిన గ్లాస్ ఆత్మ బకెట్లో పోసేటప్పటికి ఇంకా బోడంత ఖాళీ ఉంది. అయ్యో ప్రభువా ఈ బకెట్ నింపు, దాన్ని నింపాడు. ఇప్పుడు ఎక్కడ నింపుతాడు? దాన్ని తీసుకెళ్ళి బావిలో పోసావు, బావంతా ఖాళీ. అయ్యో ప్రభువా ఈ బావి నింపు, దాన్ని నింపాడు. ఇప్పుడు ఎక్కడ నింపాలి? కాలువలు, అక్కడి నుంచి నదులు, అనేకుల దాహాన్ని తీర్చడానికి, అనేకులకు జీవం పోయడానికి మీ కడుపులలో నుండి జీవజలపు నదులు. ఇది దేవుని ఉద్దేశం. నిరంతరం దేవుని ఆత్మతో నింపబడుతూ ఉంటారు. కనుక ఈ ముగింపులో ఈ మాటలు మనము గమనించగలము, ఇంత ప్రాముఖ్యమైన సంగతులను. ఏమండి? 17వ వచనం దయచేసి క్షమించండి. 13వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, వెడల్పును ద్వారం అనేది దేనికి సంకేతము? నీ మారు మనసు, తిరిగి జన్మించే అనుభవానికి సంకేతం. నువ్వు ద్వారములోకి ప్రవేశించిన తర్వాత ఒక మార్గం ఉంది. ద్వారము ఇరుకు, ఆ మార్గం కూడా సంకుచితం. కానీ ఈ ద్వారాన్ని చాలామంది తమ సొంత స్వార్థాన్ని బట్టి వెడల్పు చేసేశారు. అందుకని మందిరాలలో జనం నిండుగా ఉంటున్నారు, ఎక్కువ మంది జనం కూడేసుకుంటున్నారు. ఎందుకు? దేవుని ఆజ్ఞను పలచన చేసేసారు. ఏం పర్వాలేదు, దేవుని ఆజ్ఞలా చెప్తోంది, మీరు పాటించకపోయినా పర్వాలేదు, మందిరానికి వస్తే చాలు, కానుకలు వేస్తే చాలు, దశభాగాలు వేస్తే చాలు. మనమేమంటాం? నీకు ఈ ఉద్దేశం లేకపోతే నువ్వు దయచేసి రావద్దు.
నీకు అవమానకరంగా ఉన్నా పర్వాలా, నువ్వు మానేసినా పర్వాలా. ఈ మార్గము చాలా, ఈ ద్వారం చాలా ఇరుకు. అందులోంచి బలవంతంగా దూరి లోపలికి రావాలి. ఈ ద్వారంలో దూరిన తర్వాత ఒక మార్గం ఉంది. ఆ మార్గము నేను ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. ఉత్తి ద్వారం గుండా లోపలికి వస్తే సరిపోదు. ద్వారం లోపలికి వచ్చిన తర్వాత ఆ మార్గం గుండా నువ్వు ప్రయాణము చేయాలి. 2 ఎక్స్ట్రీమ్స్. సంఘాలు కూడా 2 రకాలు ఉన్నాయి. కొన్ని సంఘాలు ఏమంటున్నాయి, ఆ ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తే చాలు, మిగతా దేవుడు చూసుకుంటాడు. కొన్ని సంఘాలు ఏమంటున్నాయి, ఇరుకు మార్గం గుండా నువ్వు వస్తే చాలు, ద్వారం సంగతి మర్చిపోతున్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడు, ఆ మార్గం కనుగొని వారు కొందరే. ఆ బాటలో ప్రయాణం చేయాలనుకున్న వారు కొద్దిమందే, అందరికీ ఇష్టం ఉండదు. అందుకనే మీరు చూడండి, ఇలాగా సమాజంలో ఇలా జరగబోతోంది. రాబోయే దినాలలో సేవకులు అనేవారు, పాస్టర్లు అనేవారు అనేక అమాయక విశ్వాసుల్ని మోసపరిచే ఉద్దేశంతో ద్వారాన్ని వెడల్పు చేసేస్తారు, మార్గాన్ని కూడా వెడల్పు చేసేస్తారు. 10,000 మంది సంఘం, 20,000 మంది సంఘం ఎలా సాధ్యమండి? దేవుని లేఖనం ఆ మార్గం ఇరుకు, ఆ ద్వారం ఇరుకు, ఆ మార్గం సంకుచితం, ఆ మార్గం కనుగొని వారు కొందరే అని దేవుడు చెప్తా ఉంటే సంఘంలో 10,000 మంది ఎలా వస్తారండి? ఎలా వచ్చారంటే ఆ ద్వారం వెడల్పు చేసేసారు, ఆ మార్గం విశాలం చేసేసారు. కానీ విశాల మార్గం ఎక్కడికి తీసుకెళ్తోంది? నాశనానికి తీసుకెళ్తుంది. మనం గమనించాలి. అలాగ చేయటం వల్లనే కిందకి చదవండి. అదిగో అందుకనే హెచ్చరిక, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారి గొర్రెలు చర్మం వేసుకుని అంతే, వారి తోడేళ్ళు నీ దగ్గర నుంచి ఏం తీసేసుకుందామా, ఏం మింగేద్దామా, ఏం లాగేసుకుందామా, నిన్ను మోసపరిచి నీ అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుని నిన్ను భయపెట్టి ఇదే హెచ్చరిక. కనుక సునాయాసంగా ఉండే మాట, సులభంగా ఉండే మాట, వెన్నపూసిన మాటలు, ఇది నీకు వివేచన లేకపోతే నువ్వు తప్పుడు సంఘంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఏ సేవకుడు లేకపోతే ఏ బోధకుడు నన్ను ప్రభువు వైపుకి మళ్లించగలడు? ఏ బోధకుడు నన్ను ప్రభు వైపు చూడమంటాడు? ఏ బోధకుడు నన్ను ప్రభు వైపుకి తీసుకెళ్తాడు? అదే సంఘం నాకు కరెక్ట్. ఏ సంఘంలో నా ధనము వైపు చూడరు, ఏ సంఘంలో నన్ను నేరుగా వేరెత్తి గర్విస్తారు, ఏ సంఘంలో నన్ను హెచ్చరిస్తారు, అది నాకు కరెక్ట్. అలా మోసపోయిన వారే వాళ్ళు ఎలా మోసపోయారు? 21-22 అన్ని ఒకళ్ళిద్దరం కాదు, ఆ దినమందు అనేకులు నా యొద్దకు వచ్చి నన్ను చూచి నీ నామమును ప్రవచింపలేదా, వెలగొట్టలేదా, చేయలేదా? అదేంటి, ఇన్ని అద్భుతాలు చేశారంట, ఇన్ని ప్రార్థనలు చేసి రోగుల్ని బాగు చేశారంట, దెయ్యాన్ని ఎల్లగొట్టారంట. వాళ్ళు ఇన్ని చేసిన తర్వాత ప్రభు అంటున్న మాట ఏంటి? అసలు మీరు ఎవరు నేను ఎరగనంటే, మరి అదేంటి? అందుకనే జాగ్రత్త అని హెచ్చరిస్తారు. ప్రభు అన్న ప్రతి వాడు నా రాజ్యంలోకి రాడు.
కాదు. అందుకనే మోసపోకు, మెలకుగా ఉండు, జాగ్రత్త. కొండ మీద ప్రసంగం ఉండే ప్రతి ఆజ్ఞ, ప్రతి మాట దాన్ని ఉన్నది ఉన్నట్టుగా కనుక నువ్వు నేను పాటించకపోతే చిట్ట చివరిన మనం కూడా ఇలాగే ప్రభా నీ పేరట మేము ఎన్ని ప్రార్థనలు చేశాం, నీ పేరట ఎన్ని వర్తమానాలు బోధించాం, నీ పేరట ఎన్ని సంఘాలు కట్టాం అంటే అసలు మీరు ఎవరో నాకు తెలియదు. అని చెప్తూ ముగింపులు. అందుకనే ఇది చిట్టు చివరి మంత్రం, నిన్ను నన్ను జీవింపజేసే మంత్రం, నిన్ను నన్ను వివేచన ఆత్మ కలిగించే మంత్రం ఏంటంటే అది చదవండి 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును. గనక పడలేదు. మరియు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, కొట్టెను. ఈ మాట మీకు ఎక్కడైనా గంట కొడుతుందా? దాని పాటు గొప్పది. ఈ మాట ఇంకెక్కడైనా విన్నట్టు గుర్తొస్తుందా? గుర్తొస్తుందా? బబులోనుకు నేను దాని పాటు గొప్పది. ఇప్పుడు అర్థమవుతుందా? బబులోను సంఘం ఏంటో, యెరూషలేము సంఘం ఏదో అర్థమవుతుందా? సంఖ్య పెంచుకోవచ్చు, బిల్డింగ్లు కట్టుకోవచ్చు, కానీ ఒకవేళ కొండ మీద ప్రసంగంలో చెప్పబడిన మాటలు కనుక విశ్వాసులు శిష్యులు అనుసరించకుండా కనుక ఉంటే అది బబులోను సంఘాన్ని ఏమాత్రం తీసిపోదు. అందులో ఉన్న వారి పాటు బహు గొప్పది. ఎలా చెప్తారండి? పరలోక జీవగ్రంథంలో నీ పేరు రాసుందంట. నీకు వివేచన లేదా? దేవుని ఆజ్ఞను కైకొనకుండా నీ ఆత్మీయ జీవితం నువ్వు ఇసుక మీద కట్టుకుంటూ రేపో మాపో కూలిపోయేది నీ ఆత్మీయ జీవితం. వాడు చెప్పాడు, నువ్వు చక్కరుగుద్దుకుంటావు. అయ్యో నా బ్రతికి ఎలా ఉందో, నేను ఎలా ఉన్నానో, నేను ఆ దేవుని బైబిల్లో ఏం చెప్తోందో. నువ్వు కేవలం నేను దేవుని మందిరానికి వెళ్ళాను, అద్భుతమైన వర్తమానం విన్నాను, దండం పెట్టుకున్నాను, కాలు వేసుకున్నాను, అందరికీ ప్రైజ్ లాంటి చెప్పాను, ఇంటికి వచ్చాను కాబట్టి నేను ఆత్మీయురాల్ని అనుకుంటుగా. నీకంటే మూర్ఖురాలకి ప్రపంచంలో ఇంకెవరు లేదు. నీకు అర్థమయ్యే భాషలో, స్వచ్ఛమైన తెలుగులో ఈ నా మాటలు విని దాని చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి అని ప్రభు ఎంత స్పష్టంగా చెప్పాడు. ఆయన చెప్పిన మాటలు కనుక నువ్వు చేయకుండా జీవగ్రంథంలో నా పేరు రాస్తుంది, ప్రభా స్తోత్రం, ప్రభా నువ్వు నాకు రక్తాలు కాట్ చేసావు, నేను ఇక్కడ మునిగితే అక్కడ తేలుతానంటే తేలుతావా? అందుకని ఆ గుంపును కూడా పెట్టేశాడు తీసుకొచ్చి ముగింపులో. ఇదిగో చూడండి ఎంతమంది వచ్చారు నా దగ్గరికి అంటే, అయ్యో ప్రభా నీ పేరట మేము ఎన్ని అద్భుతాలు చేశాం, ఎన్ని ప్రార్థనలు చేసి దెయ్యాలను కొట్టాం, ఎంతమంది రోగుల్ని బాగు చేశామంటే వాళ్ళందరూ ఒక్క మాట, మీరెవరో నాకు తెలియదు. ఆ గుంపులో నువ్వు నేను ఉంటే మన పరిస్థితి మేము సహోదరుడు ఆ సహోదరి మళ్ళా మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు జీవితాంతం మీరు చదివినా తప్పులేదు, జీవితాంతం వాటి ధ్యానించినా తప్పులేదు. ప్రభు కంటే మంచి బోధకుడు ఎవరూ లేదు. దేవుని ఆత్మచేత రోజుకి 4 వచనాలు కనుక చదివి ప్రభు దగ్గర పాదాల దగ్గర కూర్చొని, ప్రభు నువ్వు నాకు బోధించంటే చక్కగా బోధిస్తాను. మీరు బలపడతారు, చక్కగా బలపడతారు. బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుల్ని పోలి ఉంటాం. అలా చెయ్యకపోతే మనము కూడా ఇసుక మీద ఇల్లు కట్టుకునే వారం అవుతాం. ఆనొస్తుంది, వరదలు వస్తాయి, అలాంటి పరిస్థితులు మనం కూడా జ్ఞానం రాలిపోతాం. మనం కూడా ఆ రోజు ఆ మాట అంటాం, ఏంటోనండి ఈ దేవుడు మాకు కలిసి రాలే, ఇంకొక దేవుడిని వెతుక్కునే పరిస్థితి వస్తుంది.
చెవులు గలవారు వినుగా. లేఖనంలో ఆ పాటకు గొప్పది అనే దౌర్భాగ్య స్థితిలోకి రాకుండా బబులోను సంఘానికి పట్టిన గతి, బబులోనికి పట్టిన గతి మనకి పట్టకుండా పరిశుద్ధమైన యెరూషలేమును మనం ఆధారం చేసుకుని ఆ యెరూషలేములో నివాసము చేసుకున్నట్లుగా ఆ పరిశుద్ధ సంఘాన్ని అంటుపెట్టుకుని ఉండాలి.